చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడు అనేటువంటి మూడ్లో ఉంటారండి. అంటే ఎందుకంటే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ముందు ముళ్ళ కంచెలతో ఉన్న దారే ఉంటుందండి. ఆయన సుజావుగా అడుగులు వేసుకోవడానికి ఎప్పుడు లేదండి. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ, తదనంతరం ఆయన రెండోసారి పనిచేసే ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, మొన్న 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, సరే ఇప్పుడైతే ఇక మరీ దారుణం అనుకోండి. అయితే పెను సవాళ్ళు ఉన్నాయి డెఫినెట్గా. అంటే అంతకుముందు పరిస్థితి వేరండి. అంతకుముందు ఉన్న రాజకీయ ప్రత్యర్థులు వేరు, రాజకీయాలు వేరు. అప్పుడున్న సామాజిక మాధ్యమాల ప్రభావం కొద్దిగా తక్కువ ఉంది అంతకుముందు. ఇప్పుడైతే ప్రతి క్షణం సామాజిక మాధ్యమాల్లో భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నారో అది కొన్ని ఇప్పుడు విష ప్రచారాలు ఉన్నాయి. అలాగే వాస్తవాలు కూడా డెఫినెట్ కూడా సామాజిక మాధ్యమాలతోటి ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో ఉన్న మోడీ గారితో సఖ్యత ఉంది. అలాగే ఒక పార్టీగా నాయకుడిగా ఒక ప్రధాన పక్షమైన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన ఇప్పుడు కూటమిలో ఉన్నారు అంతా. కాబట్టి వీళ్ళు కలిసికట్టుగా ముందుకు సాగుతారని నేను అనుకుంటున్నాను. ఆయన ప్రాధాన్యతలు ఇప్పుడు ఆయన తీసుకున్న మంత్రివర్గం చర్చించిన దాన్ని బట్టి డెఫినెట్గా వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా విధ్వంసం చేసాడు. శిథిలాలు శకలాలు మాత్రమే మిగిల్చాడు ఇక్కడ. అవన్నీ పోగొట్టుకుని తర్వాత మెల్లగా చేసుకుంటూ వస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా ఈ పోటీ పరీక్షల్లో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ టఫ్ టాస్క్ అండి ఇది. ఇక్కడ అవును మీకు ఇక్కడ ఆయన ఎంచుకున్న ప్రాధాన్యత విపరీతమైన నిధులు అవసరం అవుతాయి. ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సి వస్తుంది. జూలై 1 నుంచే అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని విజయవంతంగా అధిగమిస్తారు. వీళ్ళు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో కానీ, సుపరిపాలన అందించడంలో కానీ, లేకపోతే హామీలు నెరవేర్చుకోవడంలో కానీ ఆయనకి ఏమి ఇబ్బంది రాదు. ఏదో రకంగా చేయగలుగుతాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొల్లగొట్టబడింది అంటే డే లైట్ రాబరీకి గురైందండి. అంటే పట్టపగలు దోపిడీ చేశారు. వీళ్ళ నుంచి రికవరీ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి బయట నుంచి అంటే మనకి పన్నుల్లో వాటా వస్తుంది కదా కేంద్రం నుంచి, అది కూడా అవసరం లేకుండా రికవరీ చేసుకోవచ్చు. రికవరీ చేసుకుంటే అది కూడా అవసరం ఉండదు మనకి. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు సరిపడగా కొల్లగొట్టేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది ఆ విషయం మీద దృష్టి పెట్టి ఈ మంత్రివర్గంలో అది కూడా పెట్టాల్సింది ఒక అంశంగా. ఇప్పుడు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేస్తారు, దొంగల్ని. అంటే బంగారం దొంగిలించిన అసలు ఏమి దొంగిలించినా దొంగ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రికవరీ పెడతారు. రికవరీ పెట్టిన తర్వాత నేను దొంగతనం చేశానండి లేకపోతే చేయలేదండి దొరికాడు అని వదిలేరండి. ఆ సొత్తు రికవరీ చేస్తారు. అలాగే ఆ సొత్తుని ఈ సంపదను దోచుకున్న సంపదను అంతా కూడా రికవరీ చేయాలి. ఆ రికవరీ అది కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో పెట్టుంటే బాగుండేది అనుకున్నాను నేను. దీని కక్ష సాధింపుగా ఖచ్చితంగా చూడరు ప్రజలు. అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళు చేసినట్టు మనం చేస్తే బాగోదు కదా. అవునా, కొంతమంది అలైట్ పీపుల్ కూడా అలా అనుకుంటారు. వాళ్ళకి మీకు తేడా ఏముంది, అలా చేయకూడదు కదా అంటారు. అలాగని చెప్పేసి దొంగలను విడిచిపెట్టకూడదు కదా. కాబట్టి దీని మీద ఆలోచించి చేసుంటే బాగుండేది. అది రికవరీ కూడా చాలా ఈజీ అండి, వాళ్ళకి ఏం కష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన శ్వేతపత్రాలు ఇప్పుడు పోలవరం మీద కానీ అమరావతి మీద కానీ రాష్ట్రంలో జరిగిన అనేక అంశాల మీద శ్వేతపత్రాలు 7 శాఖల మీద 7 అంశాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో